తిరుమలలో వైసీపీ హయాంలో దర్శనాల విషయంలో నిబంధనలు తుంగలో తొక్కారు. కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన కదురు చిన్నప్పన్న దందా మామూలుగా సాగలేదు. 2018 వరకే తనకు పీఏగా పనిచేశాడని, ఆ తర్వాత అతనితో తనకెలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎన్ని అబద్దాలు చెప్పినా అవాస్తవాలని అవి తేలిపోతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సాధారణ భక్తులు ఉచిత దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని క్యూ లైన్లో తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తారు. ఇక ఆన్లైన్లోనూ ఏ ఎమ్మెల్యే సిఫార్సు లేఖతోనో సుబదం టికెట్లు దొరికితే సంబరపడతారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో 2021 సెప్టెంబర్లోనే చిన్నప్పన్న పేరు మీద చైర్మన్ కార్యాలయం నుంచి ఏకంగా 6,433 టికెట్లు జారీ చేశారంటే అతని హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న 4 ఏళ్లలో చిన్నప్పన్న పేరు మీద కొన్ని లక్షల టికెట్లు జారీ చేసి ఉంటారని అంటున్నారు. ఇవి కాకుండా వీఐపీ, బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇంకెన్ని వాడేసుకుని ఉంటారో ఊహించుకుంటేనే వీళ్ల వాడకం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.